జమిలీ ఎన్నికల్ని చెప్పండి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది జమిలీ ఎన్నికల్ని. అయితే చరిత్ర తీసుకున్నప్పుడు 1951, 52, 67 అప్పుడు కూడా మొత్తం ఒకే దేశం ఒకే ఎన్నికే జరిగాయి. దాని తర్వాతే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకి ముందస్తు ఎన్నికలు రావడాలు, లేదంటే అధికారం కోల్పోయిన వాటి చోట ఎన్నికలు రావడాలు ఇలా జరిగాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేది కాదు, ఇది పాతదే అని చెప్పి ప్రస్తుత బీజేపీ వాదన. మరి మీరేమంటారు? ఒకటి, ఇంత పెద్ద దేశంలో జమిలీ ఎన్నికలు అనేది సాధ్యపడే పని కాదు. ఇప్పుడు అయితేనేమో ఒక దానికి ఉన్న 5 ఏళ్ళు కాక 6 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయాలా, 5 ఏళ్ళు ఎన్నికైన వాడిని తీసుకొచ్చి 3 ఏళ్ళకి కుదించాలి. ఇది ఇంత పెద్ద దేశంలో అంత ఇంపార్టెంట్ అని అనుకోను. ఎందుకంటే ఒక 4 దశలుగాను 2 దశలుగాను విభజించి చేసుకోవడమే కరెక్ట్. కానీ జమిలీ ఎన్నికలని పోయి ఆ తర్వాత ఎక్కడో ఒక దగ్గర విశ్వాసం కోల్పోతారు ప్రభుత్వం. అది 2 ఏళ్ళకే మీరు ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సో ఇది దాని ఇన్ఎవిటబుల్ ఈవీల్ అని మన అందరికీ తెలుసు. ఎందుకంటే మాటి మాటికి ఎలక్షన్స్ రావడం అన్నది అభివృద్ధికి డెఫినెట్ గా నిరోధకంగా పనిచేసిన సందర్భాలు మనం చాలా సందర్భాలు చూసాం. ఒక్కొక్క రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, ఇట్లా ఆల్మోస్ట్ 50% ఆఫ్ టైం ఎలక్షన్స్ లోనే అధికారులు మునిగి తేలడం అనేది మనం చాలా రోజులు చూస్తున్నాం. దానివల్లనే ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడెప్పుడు 51లో 56లో జమిలీ ఎన్నికలు జరిగినాయంటే అప్పుడున్నటువంటి సీక్వెన్స్ వేరు, అప్పుడున్నటువంటి కండిషన్స్ వేరు, పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు. అప్పటికిప్పటికి చాలా దూరం వచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల, ఇంత వ్యాస్ట్ కంట్రీ లోపల మనం ఒకటేసారి దేశం అంతా కూడా ఎలక్షన్స్ పెట్టాలని ఒక మంకు పట్టి మన మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం. ఓ 4 దశల్లోనో 2 దశల్లోనో దేశాన్ని నార్త్ లోనో సౌత్ లోనో లేదా నార్త్ ఈస్ట్ లోనో ఈ రకంగా 4 భాగాలు విభజించినా తప్పలేదు. కానీ జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ అనేది ఈ దేశానికి సూట్ అవుతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే వ్యాస్ట్ పాపులేషన్ కదండి, 120 crores ఆఫ్ పాపులేషన్ కి ఒకటే సందర్భంగా అసెంబ్లీకి పార్లమెంట్ కలిపి ఎన్నికలు జరుపుతాం అనుకోవడం అది కాన్సెప్ట్ వైజ్ కరెక్టే కావచ్చు, కానీ ప్రాక్టికల్ గా అయితే అది ఇంపాసిబుల్. అనవసరంగా ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్యం ఎన్నికైనటువంటి కుదించాల్సి వస్తుంది 3 ఏళ్లకు, లేదా పెంచాల్సి వస్తుంది, లేదా మధ్యలో ఏదైనా అవాంతర పరిస్థితులు వచ్చి ప్రభుత్వాలు రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించి అయితే 2 లేదా 3 దశల్లో పెట్టుకోవడం, మహా అయితే 4 దశల్లో పెట్టుకోవడం మంచిది. కానీ జమిలీ ఎన్నికల పేరు మీద ఉన్న వాటన్నిటి రద్దు చేసి ఒక లేనిపోను ఎక్స్పెరిమెంట్ చేయడం అన్నది బీజేపీ ఒక ఆలోచన చేస్తుంది. అది కరెక్ట్ అని నేను. ఓకే, కోటేశ్వరరావు గారు, సో మీరేమంటారంటే జమిలీ మీద ఇప్పటికే మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అప్పుడు వచ్చేస్తున్నాయి ఇప్పుడు వచ్చేస్తున్నాయి అన్నారు, కానీ ఎప్పుడు వస్తాయనేది తెలియట్లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జమిలీకి సంబంధించి ఎంతవరకు సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఎంతవరకు ఫీజిబుల్ అంటారు? ఇప్పుడు కమిటీలు నివేదికలు ఇచ్చినా లేదా కేంద్ర మంత్రివర్గం తీర్మానాలు చేసినా కానీ జమిలీ ఎన్నికలు జరగడానికి అనువైనటువంటి పరిస్థితులు ఇవాళ దేశంలో లేవు. నిజానికి బీజేపీ కూడా అంత చిత్తశుద్ధితోటి కోరుకోవడం లేదు. ఎన్నికల కమిషన్ కూడా దానికి అనుగుణంగానే ఉన్నదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే గతంలో మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అవును, ఇప్పుడు హర్యానా ఎన్నికలను ముందు పెడుతున్నారు, మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేశారు. అవును, దానికి చెప్పినటువంటి కారణం ఏమిటి? ఏవో పితృ పూజలు ఉన్నాయట, ఏవో పండగలు ఉన్నాయట, వినాయక చవితి ఉందట, లేకపోతే దసరా ఉన్నదట. అందుకని చెప్పేసి మహారాష్ట్రలో ఎన్నికలను వాయిదా వేశారు. మరి హర్యానాలో కూడా అత్యధికులు హిందువులే ఉన్నారు. అక్కడ వాళ్ళకి పితృలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ పూజలు చేసుకుంటారు. ఉత్తరాది అంతటా అటువంటివి ఉన్నాయి. మరి గతంలో పితృ పూజలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, హర్యానాలో ఉన్నాయి. వినాయక చవితి అక్కడ చేస్తారు, దసరా అక్కడ చేస్తారు. మరి అక్కడ లేనటువంటి ఆటంకం మహారాష్ట్రకి ఎందుకు వచ్చింది అంటే, దూడగడ్డి తాడి చెట్టు ఎందుకు ఎక్కవరా అంటే దూడగడ్డి కోసం అని చెప్పి సాగు చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి 2 రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు అప్పుడు లేని ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు లేని పండుగలు ఇప్పుడు మహారాష్ట్రకే ప్రత్యేకమా పండుగలు? వినాయక చవితి హర్యానాలో కూడా చేస్తారు కదా వినాయక చవితి, దేశవ్యాప్తంగా చేస్తారు కదా, సాంప్రదాయం కదా, అది దేశవ్యాప్తంగా చేస్తారు కదా. మరి ఆ కారణం ఎందుకు చెప్పింది ఎన్నికల కమిషన్? ఆ కారణం ఎందుకు అంటే చెప్పింది? ఎన్నికల కమిషన్ కి ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా? కేవలం అంటే పితృ పూజలని, సంవత్సరేకాలని, ఇంకోటని, వీటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా?
మన దేశంలో మన రాష్ట్రాల్లో ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటుందండి. మన అవును. నమ్మకాలు అట్లా ఉన్నాయి. మన సమాజంలో ఉన్నటువంటి నమ్మకాలు అట్లా ఉన్నాయి. అందుకని ఆ నమ్మకాలన్నింటికి అనుగుణంగా కనుక వెళ్ళేట్లయితే అసలు ఎన్నికలు జరపడానికి ఏదే దొరకదు మనకి. ఒక విధంగా చెప్పాలంటే మన మన క్యాలెండర్లు చూస్తే అనేకమైన రోజుకో పండుగ ఉంటది. రోజుకో ఒక దుర్ముహూర్తం ఉంటది. మరి అవును. దుర్ముహూర్తంలో ఓటింగ్ వేయాలా? ఇప్పుడు అదే అదే వస్తది కదా! అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సాకులన్నీ కూడా అకార్డింగ్ టు బీజేపీ విషెస్ అండ్ వాళ్ళ దానికి అనుగుణంగా చేస్తున్నాయి తప్ప మరొకటి కాదు. ఇక్కడ అసలు జరగాల్సింది ఎన్నికల సంస్కరణలు అనేటువంటివి ముఖ్యంగా జరగాలి. ఎన్నికల సంస్కరణలు ఏమిటి అంటే ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా గానీ దాన్ని ఉల్లంఘించడానికి బీజేపీ కొత్త పద్ధతులను అనుసరించిందనేది అందరికీ తెలిసిందే. హ్మ్. అంటే రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టాల స్ఫూర్తిని ఉల్లంఘించడంలో మొట్టమొదటిగా బీజేపీ వస్తోంది. మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, లేవని నేను అంటలేదు. వాటన్నిటికంటే కొత్త పద్ధతుల్ని రాజీనామాలు చేయించి తాము బలంగా ఉన్నటువంటి చోట కొద్దిమందిని రాజీనామాలు చేయిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నటువంటి చోట ఆ విధమైనటువంటి ఎత్తుగడలు కూడా చేస్తున్నారు. ఇది మరి ఆ, స్ఫూర్తికి విరుద్ధమా కాదా? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే. మన ఫిరాయింపుల నిరోధక చట్టానికి కూడా విరుద్ధమే. ఎందుకనేటువంటి కక్కుర్తి పనులు చేస్తా ఉంది బీజేపీ. ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఒక రాష్ట్రంలో లేకపోతే దానికి పోయేది ఏమిటి అనేటువంటి ఒకటైతే, అసలు ఈ ఎజెండాను తీసుకురావడం వెనుక బీజేపీ మొత్తంగా ఫెయిల్యూర్ అవుతా ఉన్నది రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో కానీ. హ్మ్. ఆ ఫెయిల్యూర్ నుంచి జనం దృష్టిని పక్కదారి మళ్లించాలంటే ఏదో ఒక అంశాన్ని తీసుకురావడం అనేటువంటిది బీజేపీ పెద్దల యొక్క ఆలోచన. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆలోచన వచ్చింది? ఇటువంటి ఆలోచన మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే ఇటువంటి మాటలు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే మోడీ గారు గతంలో చెప్పినటువంటి మాట తిరిగి మళ్ళా ఏదైనా చెప్పారా అంటే చెప్పలేదు. ఏదైనా ఒక నినాదం ఇచ్చారంటే ఆ నినాదం మళ్ళా మరుసటి ఎన్నికల్లో కనపడదు, మరుసటి ఏడాది కూడా కనపడదు. అందుకని కొత్త కొత్త వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొత్త కొత్త అంశాలను తీసుకొస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు చెప్తున్నారు, ఒక్క నిమిషం, ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు? జమిలి ఎన్నికలు తీర్మానం అంటున్నారు. రేపు 27లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగాలి, అవును. మళ్ళీ 29లో పార్లమెంట్ ఎన్నికలు జరగాలి. మరి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరపకుండా ఉంటారా వీళ్ళు? అందుకని ఇలాంటి ప్రాక్టికల్ గా ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ప్రచారం కోసం జనం దృష్టిని పక్కదారి మళ్లించడానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. దానిలో భాగంగా ప్రచారం తప్ప మరొకటి కాదు. గతంలో దీని గురించి చర్చించినప్పుడు పార్టీలన్నీ అభిప్రాయాలన్నీ చెప్పాయి. మరి ఆ అభిప్రాయాలతోటి పార్టీలతోటి సమావేశం జరిపి కానీ ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ అసలు మొత్తంగా సమగ్ర సంస్కరణలు జరపడానికి ఎందుకని ముందుకు రావట్లేదు? అవును. ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు డబ్బు, ఎన్నికల్లో డబ్బు అనేటువంటిది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధంగా పెచ్చరిల్లిపోతుందో మనం చూస్తున్నాం. ఆ జబ్బు ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకు కూడా అంటుకున్నది. మొన్న ఎన్నికల్లో చూసాం, అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల డబ్బు అనేటువంటిది పెద్ద ఎత్తున రంగంలోకి తీసుకొచ్చారు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇంకా పెద్ద ఎత్తున తీసుకొస్తారు. ఎందుకంటే ఒక వైరస్ ఒక దగ్గర మొదలైన తర్వాత అది ఒక ప్రాంతానికో లేదా ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, మొత్తం దేశాన్ని అంతటినీ చుట్టేస్తుంది ఎన్నికల డబ్బు అనేటువంటి వైరస్. అవును. అందువలన ఇది ఒక కాలయాపన ఎత్తుగడ జనాన్ని. ఉదాహరణకి మహిళలకు రిజర్వేషన్ వెంటనే అమలు జరపడానికి మరి 10 ఏళ్ల నుంచి ఏం చేశారు? రెండోది 2011 ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం మరి పెట్టడానికి వాళ్ళకి మెజారిటీ, అత్యధిక మెజారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకని చట్టం చేయలేదు? అవును. ఎప్పుడు మళ్ళా కొత్త అంటే రాబోయే ఎన్నికల జనాభా గణన తర్వాత దాని ప్రాతిపదికగా చేస్తారంట. ఇంతవరకు జనాభా గణనకి ఆటంకం ఏంటండి? కరోనా అన్నారు, కరోనా అయిపోయింది. మొత్తం మిగతా విషయాల్లోనేమో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి, బ్రహ్మాండంగా ఉంది, కరోనాని అధిగమించాము, అది ఇదని చెప్పారు. మరి ఎన్నికల సెన్సెస్కి వచ్చేసరికి ఎందుకని వెనక ముందుతున్నారు? ఇంతవరకు దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి రూట్ మ్యాప్ ఇంతవరకు ఏం పెట్టలేదు కదా.
అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడుకున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్ లో భాగం తప్ప మరొక కాదు అనేది నా అభిప్రాయం. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఒక దేశం ఒక ఎన్నిక నిజంగానే సాధ్యపడింది అనుకుందాం. అనుకుంటే ఆ, మరి ఈ ప్రతి రాష్ట్రంలోనూ కూడా అధికారం కోసమో లేదా ఆధిపత్యం కోసమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి కూటమి గట్టి, లేదు అంటే విడిపోయి మళ్ళీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ఇలాంటివి ఏమన్నా సాధ్యపడతాయంటారా అప్పుడు? ఎందుకు సాధ్యం కావు? అందుకనే ఇప్పుడు సమగ్రమైనటువంటి చట్టాలు తీసుకురాకుండా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించకుండా ఒకేసారి ఎన్నికలు జరిపామనుకోండి, ఒకేసారి ఎన్నికలు జరిపితే రకరకాల కారణాలతోటి ఆ ఆ, ప్రభుత్వాలు లేదా పార్టీలు మెజార్టీ కోల్పోతాయి. మరి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం అది ప్రభుత్వాలు రాజీనామా చేస్తే అనివార్యంగా ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. లేదా పార్టీలో అంతర్గత కుమ్ములాట్ల కారణంగా ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీని రద్దు చేయడానికి కేబినెట్ తీర్మానం చేస్తే రద్దు కావాలి. మరి అవన్నీ రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఎన్నికల్లో ఉన్నటువంటి మిగతా రాజ్యాంగ సవరణలు, ఎన్నికల్లో ఉన్నటువంటి ఇతర ఓటింగ్ విధానంలో రాజ్యాంగ సవరణల గురించి ఎందుకు మాట్లాడరు? మిగతా దేశాల్లో ఉన్నాయి అంటున్నారు. ఎస్, మిగతా దేశాల్లో కొన్ని దేశాల్లో ఉన్నమాట వాస్తవం. ఆ మిగతా దేశాల్లో ఉన్న మాదిరిగానే మన దేశంలో కూడా పెట్టాలంటే వీళ్ళు చెప్పేటువంటి దేశాల్లో మరి దామాషా ఎన్నికల ఓటింగ్ ఉంది. పార్టీలకి ఓట్లు వచ్చినటువంటి ఓట్లను బట్టి సీట్లు కేటాయించడం. దాని గురించి ఎందుకు మాట్లాడరు బీజేపీ కానీ మరొక పార్టీ కానీ? దాని గురించి కూడా మాట్లాడాలి కదా. అది అదే కదా అసలైనటువంటి డెమోక్రసీ. 51% వచ్చినటువంటి వాడికి అధికారం, 49% వచ్చినటువంటి వాడు ప్రతిపక్షం. వీడి సే ఏమి ఉండదు అని అంటే అది డెమోక్రసీ ఎట్లవుతుంది? అందుకని రకరకాల పద్ధతులు ఉన్నాయి. జపాన్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, కొన్ని దామాషా ప్రాతిపదికన సగం సీట్ల ఎన్నికలు జరుగుతాయి. కొన్ని దేశాల్లో మొత్తం దామాషా ప్రాతిపదికనే జరుగుతాయి. మరి పెట్టండి మీరు. దానికి సంబంధించి ఎందుకని ఒక ప్రతిపాదన కూడా, చర్చ కూడా ఎందుకని పెట్టట్లేదు మీరు? ఎందుకు పెట్టట్లేదంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికల పద్ధతితోటి అడ్డగోలుగా ఏదో ఒక పద్ధతిలో ఎన్నికల్లో గెలిపించుకోవడానికి డబ్బు పెట్టో లేదా కులమో మతము దేవుడు దేవత దయ్యాలు ఇటువంటి వాటన్నిటిని తెచ్చుకోవడానికి మంచి అవకాశం